ముందుకు పదవే అటో ఇటో ఇక తేల్చుకురావే ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు. జిగేల్ జిగేల్ మని వెలుగులు జిమ్మే అల్లంత దూరన సూర్యుడు జన్మే సులువుగా రాదు చీకటి దాటొస్తుంది. గ్రూప్ సంగమందు ఘన విజయం ఉంది. భగ భగ మండే జ్వాలై నర నరమున రగిలించాలి. ఉసిరొడిగిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలి. నికరాలే తలదించాలి నికరంగా నినదించాలి. నీ ఊరికి కొన ఊపిరినివ్వాలి. ఏ మొక్క చెట్టు ఎదగదు ఎండవానను దాటి. ఏ రాయి శిల్పం అవదు ఉలి దెబ్బలను దాటి. ఎలుగెత్తి వెలుగులమవుదాం ఎన్నాళ్ళు ఉంటుంది ఈ చీకటి. ఏ ఊరే నోరే విప్పి చెప్పదుగా తనతోటి. తన రుణమును తీర్చగా బాధ్యత చేద్దాం సంఘం చేద్దాం అదొక్కటి. ఇంగినేలా గాలి నీరు నిప్పు నీకు సైన్యాలై తోడుగా రావా గమ్యం అందే వరకు. రుణాలు అప్పులు అన్ని సక్రమంగా కట్టి గ్రూపును మంచిగా నడుపుకుందాం. చలో చలో మని ముందుకు పదవే అటో ఇటో ఇక తేల్చుకురావే ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదే. లేనే సాలాయే నిన్న మొన్న మీకు కన్నుల్లే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. ఏ మర్మం ఎరుగని మట్టిలో పూసిన పువ్వులు మీరు. మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. ఆ నింగినేలా గాలి నీరు నిప్పు నీకు సైన్యాలై తోడుగా రావా గమ్యం అందే వరకు. తనువున నిలువున ఖాయాలైన ఎప్పుడూ వెనుదిరిగి రాకు. జై సంఘం, జై మహిళా సంఘం. ఆ పక్షి లక్ష్యం ఏంటి? గుడ్లు పెట్టాలి, పిల్లల్ని కనాలి, సాదాలి, పెద్ద చేయాలి. దాని బాధ్యత తీరిపోతుంది అప్పటి వరకు. అంటే పక్షికి కూడా ఒక ప్రణాళిక ఉన్నది. వినండి, ఆ పక్షి ఏం చేసిందమ్మా? కాదు, గూడు పెట్టింది ఫస్ట్, తర్వాత గుడ్లు పెట్టింది. పాములు కానీ ఏదన్నా ఆ గుడ్లను తినేటువంటి జీవరాశులు దగ్గరికి దరిదాపులు రాకుండా ఉన్నటువంటి చెట్టు మీద గూడు పెట్టుకున్నది. 7 గుడ్లు పెట్టి మంచిగా ఒరిగింది. ఇక చక్కగా ఒక 7 పిల్లలైన తర్వాత ఆ పిల్లలకు తీసుకుపోయి మేత వేసుడు మంచిగా సాధింది. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఒక కాళ్ళకూట విసనాగు ఎట్లనో ప్రయత్నం చేసి ఆ గూడు దగ్గరికి పోయింది. పాము దేనికి పోయింది? ఆ గుడ్లను ఆ పిల్లల్ని తిందామని పోయింది. తల్లి పక్షి ఏం చేసింది, చూసింది, అయ్యో నా బిడ్డలు తింటారు కదా, ఇప్పుడు ఏం చేయాలి బాగా ఆలోచించి ఆ 7 పిల్లల్ని తన రెక్కల మీద పెట్టి భుజాల మీద వేసుకున్నది. ఆ 7 పిల్లల్ని ఆకాశానికి ఎగిరింది తల్లి పక్షి. చూడండి తల్లి ప్రేమ ఎంత గొప్పది. నిజానికి చెప్పాలంటే ఆ తల్లి పక్షి ఒక బిడ్డనే మోయడం చాలా కష్టం. అయినా కూడా పరిమితిని మించి 7 పిల్లల్ని తన భుజాన వేసుకొని ఆకాశానికి ఎగిరింది. ఎందుకు ఎగిరింది? తన బిడ్డల్ని కాపాడుకోవాలన్న తాపత్రయంతో ప్రయాణం చేస్తూ ఉన్నది. రెక్కలతోటి సాధన చేస్తూ ఉన్నది. ఎంతసేపు చేస్తుంది, అలసిపోయింది, అయినా సాధన చేస్తూనే ఉన్నది. అలా ఎగురుకుంటూ పోతున్న సమయంలో ఇక వశపడక ఆ బిడ్డలు తల్లి కోసం చూడక, అయ్యో మా అమ్మ చచ్చిపోయేటట్టున్నది, మేమేం చేయాలి అని ఆ బిడ్డలు బాగా ఆలోచన చేసినాయి. మరి ఏం చేయాలి? తల్లి వీపు మీద కుక్కకుంటే తల్లి ప్రాణం పోయేటట్టున్నది. మరి తల్లి కోరిక ఏమున్నది? అయ్యో నా బిడ్డలకు ఎగరడం రాదు కదా, మరి వీటిని ఇడిచిపెడితే ఇవి చచ్చిపోతాయి అని తల్లి బాధపడుతుంది. ఆ 7 పిల్లలు కూడా బుద్ధం మీద నుంచి అవి బాగా ఆలోచన చేసినాయి, మేము చచ్చినా మంచిదే కానీ మా తల్లిని బతికించాలని. అవి నా ప్రాణం పోయినా మంచిదే, నా బిడ్డలు బ్రతకాలని తల్లి. చూడండి ఎంత సెంటిమెంట్. ఇక బిడ్డలు వాటి చవే కింద పడిపోయినాయి. అమ్మా చనిపోతున్నా, పోతున్నా అమ్మా, కింద పడుతున్నా అమ్మా, చూడమ్మా అమ్మ పోతున్నా, మొత్తుకుంటున్నా 7 పిల్లలు. తల్లి ఏడుస్తుంది, కళ్ళకెళ్ళి నీళ్ళు కారుతూనే ఉంది. ఆ బిడ్డలు కూడా అయ్యో తల్లి మేము కింద పడిపోతున్నాం,
నువ్వు చచ్చిపోతావమ్మా, ఏం చేయాలి ఏం చేయాలి? ఆకాశాల నుంచి మబ్బుల నుంచి ఆ 7 పిల్లలు కింద పడిపోయినాయి అమ్మా. ఆ తల్లి ఏడుస్తున్నది. చూడండి తల్లి ప్రేమ ఎంత గొప్పది. కళ్ళకెళ్ళి నీళ్లు కారుతూనే ఉన్నాయి తల్లికి. చూడండి తల్లి ప్రేమ ఎంత గొప్పది. ఇంతకుముందు జ్యోతి గారు అదే తల్లి ప్రేమ గురించి వివరించారు, చాలా చక్కగా చెప్పారు. ఇందు గారు కూడా తల్లి ప్రేమ గురించి చెప్పారు. తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదమ్మా? తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరికి తల్లి అంటే చాలా ప్రేమ. ఎటువంటి జీతం ఆశించకుండా సేవ చేసేది నిస్వార్థంగా. అక్కడ తల్లి ఏడుస్తుంది, ఇక్కడ బిడ్డ ఏడుస్తుంది. ప్రతి ఒక్కరికి అమ్మ ఇష్టమే కదా. అమ్మ అనేది మాట చాలా తీయగా ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అంటే ప్రథమంగా మనకి ఏమొచ్చింది? తల్లి గురించి ప్రస్తావన ఫస్ట్ వస్తుంది. ఆ బిడ్డలు ఆ మబ్బుల నుంచి కింద పడి ఇక 2 మీటర్లు కింద పడితే చచ్చిపోయే సమయంలో అవి ఆ రెక్కల్ని ఆ పిల్లలు ఇట్లా రెప్పరెప్ప కొట్టుకుంటూ స్టార్ట్ చేసినాయి. అయినా కిందికి వస్తున్నాయి. ఇక కొంచెం అయితే రాయి మీద పడతాయి. రాయి మీద పడితే తలపలిగి ఆ పిల్లలు చనిపోతాయి. అయినా కూడా రెక్కలు ఇట్లా అన్నాడు వాటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇట్లా రెక్కలు కొడుతూ కొడుతూ అవి ఆటోమేటిక్ గాలి లేసినాయి. దీన్ని బట్టి ఏమర్థమైందమ్మా? మీరు ప్రతి ఒక్కరూ బ్రతకడానికి సాధన చేయాలి. ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలి. మీ పిల్లల్ని మీరు మంచిగా చదివించాలి. పిల్లలు ఎదగాలి. మనందరం బాగుండాలి.